ఉంటే, అవును పిల్లల అడుగుల చప్పుడు గుర్తుపట్టేస్తాం కదా మనం. అందులో ఒక్కనే కొడుకుని నేను. ఆయన ఆశ వేరు, ఆయన ఆశ వేరు. వీడు ఇండియన్ క్యాడర్ లో ఉండాలని కోరుకున్నాడు పాపం. ఆయన అడుగు అలా పడేది మెట్టు మీద. అమ్మాయి అనేవాడు కోడల్ని, మామయ్య అనేది. వచ్చాడా అమ్మా అనేవాడు. ఇంకా రాలేదమ్మా. ఆయన అడుగున పడింది, రాలేదా పాపం. సంఖకు జోలు తగిలించుకెళ్ళాడు కదమ్మా, భిక్షం వేశారో లేదో అనేవాడు. మెట్టు మీద కాలేయగానే గుండె అదిరిపోయేది, పీక తెగిపోయినట్టు అనిపించేది. విలవిల్లాడిపోయేవాడిని. కానీ ఒక మాట చెప్పనా, ఇంట్లో వెనక నుంచి వచ్చి మంచం దగ్గర మోకరించేవాడిని. ఎన్ని గంటలు అలా గాయపరచటం, మోకాళ్ళ మీద ఉండడానికి దేవుడు ఏర్పరిచిన అవకాశం. కానీ మీటింగ్ వెళ్తే 3 రోజులు ఎప్పుడూ డేట్స్ ఇవ్వలేదు, ఇచ్చేసాను నేను. ఆయనకి నేను 2 రోజులు కనపడకపోతే ఉండలేడు. మంగళగిరి మీటింగ్లో వాకింగ్ చెప్తున్నాను. వాకింగ్ చెప్తా ఉంటే ఇంతకంటే ఎక్కువ మంది జనం. నేను తల ఎత్తి చూసా. నా వయసు కరెక్ట్గా అప్పటికి 30 సంవత్సరాలు ఉంటాయి. వెనకాల కూర్చుని ఉన్నాడు, అచ్చం నాలాగానే ఉన్నాడు. ఆయనే. ఆమె అన్న తర్వాత లేడు. మళ్ళీ చూసుకోవడానికి గుడివాడ నుంచి మంగళగిరి వచ్చాడు. అంత తిట్టినోడు. ఆలోచించండి, భూ సంబంధమైన తండ్రికే అంత ప్రేమ ఉంటే, పరసంబంధమైన వాడు, సమస్తాన్ని సృజించిన వాడు, ఆయన ఆ బేతనీయ కుటుంబానికి కలిగిన కష్టాన్ని, కన్నీటిని, బాధని, అవమానాన్ని చూసి వారి దగ్గరికి వచ్చి వారందరూ ఏడుస్తూ ఉంటే అంతరంగంలో కలవరపడ్డాడు అంటే, ఆయన మన యావత్ బాధలో బాధపడుతాడు, మన కన్నీటిలో తన కన్నీటిని కలుపుతాడు, మన కష్టంలో తాను కూడా బాధపడతాడు.